బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. బీఆర్ఎస్ ను ఖాళీ చేయించడానికి కాంగ్రెస్ బీజేపీలు కన్నేశాయి. ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తన వైపు తిప్పుకుంది, తన పార్టీలో చేర్చుకుంది. మరికొంతమంది కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని కాంగ్రెస్ అంటోంది. అటు బీజేపీ వైపు కూడా మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నారని తెలుస్తోంది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కమలం పువ్వును అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. 4 ఎమ్మెల్యేలు కారు దిగి కమలం గూటిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. ఈ లిస్టులో ఎవరెవరున్నారో నేను మీకు చెప్పబోతున్నాను. జిల్లాల వ్యాప్తంగా ఏ జిల్లా నుంచి ఎవరెవరు కారు దిగి కమలం గూటిలో చేరాలి అని అనుకుంటూ ఉన్నారు, ఏ జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు కారు దిగి కమలం గూటికి వెళ్ళాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇవ్వబోయే ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరు అనే లిస్ట్ ఆర్టీవీ దగ్గర ఉంది. ఇప్పుడు మీకు ఆ వివరాలు అందించబోతున్నాను. రంగారెడ్డి జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలతో పాటు మెదక్ జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ లో చేరేందుకు మొదట ప్రయత్నాలు చేసిన ఈ 4 ఎమ్మెల్యేలు మొదట కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కానీ సీఎం రేవంత్ తీరుతో వాళ్ళు అప్సెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీలో చేరడానికి టాక్స్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఎంపీ సీట్లలో బీజేపీ ఎంపీలు ఉన్నారు. బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాకతో భారీగా చేరికలు ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీలోకి ఎక్కువగా చేరికలను పెంచుకోవాలి అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా మొదట కాంగ్రెస్ లో చేరాలి అనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తపై మీరు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఈలోపు నేను మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడతాను. శ్రీధర్, ఇప్పటికే 5 మంది కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5 మంది వచ్చి చేరారు, మరికొంతమంది వచ్చి చేరబోతున్నారు అనే సంకేతాలను కాంగ్రెస్ ఇస్తోంది. ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. జిల్లాల వారీగా ఎంతమంది ఎవరెవరు చేరబోతున్నారనే లిస్టు కూడా ఉంది. ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోబోతోంది, ఏం జరగబోతోంది? అటు కాషాయ పార్టీలో చేరేందుకు కూడా గులాబీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు కమల దళం యొక్క అగ్రనేతలతో కూడా ఒకవైపు చర్చలు కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేస్తామని చెప్తుంటే అక్కడ ఆ పార్టీలోకి 5 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ అక్కడ అయినట్టుగా తెలుస్తోంది. ఈ 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీలో చేరడానికి టాక్స్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఎంపీ సీట్లలో బీజేపీ ఎంపీలు ఉన్నారు. బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాకతో భారీగా చేరికలు ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీలోకి ఎక్కువగా చేరికలను పెంచుకోవాలి అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా మొదట కాంగ్రెస్ లో చేరాలి అనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తపై మీరు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఈలోపు నేను మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడతాను. శ్రీధర్, ఇప్పటికే 5 మంది కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5 మంది వచ్చి చేరారు, మరికొంతమంది వచ్చి చేరబోతున్నారు అనే సంకేతాలను కాంగ్రెస్ ఇస్తోంది. ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. జిల్లాల వారీగా ఎంతమంది ఎవరెవరు చేరబోతున్నారనే లిస్టు కూడా ఉంది. ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోబోతోంది, ఏం జరగబోతోంది? అటు కాషాయ పార్టీలో చేరేందుకు కూడా గులాబీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇటు కమల దళం యొక్క అగ్రనేతలతో కూడా ఒకవైపు చర్చలు కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేస్తామని చెప్తుంటే అక్కడ ఆ పార్టీలోకి 5 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ అక్కడ కొంతమంది జిల్లాల వారిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి 2 ఎమ్మెల్యేలు ఒకవైపు ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిశారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ లో ఎక్సిట్ అవుతున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి కొంతమందికి రేవంత్ రెడ్డితో పొత్తుకపోవడం కానివ్వండి, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మినటువంటి 2 రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని చెప్పి కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి మరొక 2
ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా ఒకవైపు అటు కాషాయ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ డిఫరెంట్ ఉంది. ఒకవైపు ఎమ్మెల్యేలపై ఒక ఎమ్మెల్యేపై ఇప్పటికే ఈడీ రైడ్ జరుగుతూ మరొక ఎమ్మెల్యేపై గతంలో ఐటీ రైడ్ కూడా జరిగింది. ఇందులో ఒక ఎమ్మెల్యే ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో మంతనాలు కూడా జరుపుతున్నాడు. ఇటు రాష్ట్ర ఎంపీ మాజీ ఎంపీతో కూడా ఒకవైపు అగ్రనేతలతో మాట్లాడాలని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యే కూడా ఒకవైపు ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ఢిల్లీ వేదిక చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరి ఏ విధంగా సఫలమైతే చూడాలి. అదే ఈ రెండు జిల్లాలే కాకుండా మరొక వైపు అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక మాజీ మంత్రి గత ప్రభుత్వంలో అంతకుముందు టీడీపీ హయాంలో పనిచేసినటువంటి మాజీ మంత్రి సైతం కూడా ఒకవైపు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా కమల్నాథులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ ఒకవైపు గమనిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒక్క కండిషన్ కు మాత్రం వెనక్కి జరుపుతున్నట్టు సమాచారం. వీరితో పాటు మరికొంతమంది తమతో జాయిన్ అవుతారని ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నప్పటికీ కూడా బీజేపీ గతంలో నుంచే పార్టీలో ఎవరైతే కొత్త వారు జాయిన్ అవుతారో వాళ్ళు పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి రావాలి. కాబట్టి మరి దీంతో ఒక్కసారిగా నేతల్లో గుబులు ఏర్పడింది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ కు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 3 పార్లమెంటు నియోజకవర్గాలకు వైపు సికింద్రాబాద్ కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, మరొక కాన్స్టిట్యున్సీ ఇటు హైదరాబాద్ కానుకున్నటువంటి చెవెళ్ల కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఈ 3లో కాషాయ జెండా ఎగిరింది. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా బీఆర్ఎస్ సీట్లే వచ్చాయి. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఉందో అక్కడ 3 ఒకవైపు కమలం పార్టీ గెలుచుకోవడం, భారీగా ఓటు బ్యాంకు కూడా పెరగడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఇందాక చెప్పుకున్నటువంటి కాన్స్టిట్యున్సీలన్నీ కూడా జిహెచ్ఎంసీకి చుట్టే ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి అంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు కారు దిగి కమలం గూటికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు బీజేపీ వైపు చూడటానికి కారణం ఏంటి? ముందు కాంగ్రెస్ లో టచ్ లోకి వెళ్లారు అని తెలుస్తోంది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంటున్నారు అనేది తెలుస్తోంది. ముందుగా ఒకవైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకవైపు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. ఒక నేతను ఒకవైపు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో ఆయన పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక నేత ఇంకొక ఎమ్మెల్యేకి సంబంధించి మాత్రం ఆయన ఆచితూచి అడుగు చేస్తారు. ఎందుకంటే తనకు సంబంధించి పెద్ద ఎత్తున బిజినెస్ ఉన్నాయి. కేంద్రంలో ఒకవైపు బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కాకుండా వచ్చే ఎన్నికల్లో ఒకవైపు కూడా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మెండుగా నమ్ముతున్నటువంటి ఈ నేతలు ఎవరైతే ఉన్నారో కమలం పార్టీ వైపు అయితే చూస్తున్నారు. మరొక పక్క ఇందాక చెప్తున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా అటు చెవెళ్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి అటు కమలం పార్టీ భారీ మెజార్టీతో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చెవెళ్ల పార్లమెంట్ గెలుచుకోవడంతో రాను కమలం పార్టీకి ఆదరణ పెరుగుతుంది. కాంగ్రెస్ లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించడం ఒకటైతే, మరొక పార్టీ ఇప్పటికక్కడ కాంగ్రెస్ లో గతంలో బీఆర్ఎస్ మాదిరిగా ఏ విధంగా అయితే ఎక్సెస్ అవుతారో నాయకులు ఆ విధంగా కూడా ఎక్కువ సంఖ్యలో నాయకులు అయ్యే